ನಮ್ಮ ಕೋಡಿ ನಾಗರಾಜ್ ಅವರೇ, ನಮ್ಮ ರಂಗಪತಣ್ಣ ಅವರೇ, ಇವತ್ತಿನ ಪ್ರೋಗ್ರಾಮ್ನ ಉಸ್ತುವಾರಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು ಪ್ರೋಗ್ರಾಮ್ ನೋಡಿ. ನಮ್ಮ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಸರ್ ಅವರೇ, ನಗಿ ಸರ್, ಹಾಗೂ ನಮ್ಮ ರಂಗಪತಣ್ಣ ಅವರೇ, ನಮ್ಮ ಬಂಗಾರರಾಜು ಸತ್ಯಣ್ಣವರೇ, ಹಾಗೂ ಬಂಗಾರರಾಜ್ ಲಾಸ್ಟ್ చెప్పేది ಬಂಗಾರರಾಜ್ ಸತ್ತವರೇ ವಾಣಿಗೆ ನಮ್ಮ ಅಂಗಡಿ ಬಂದವಳ ತಿಳಿಸೋದಕ್ಕೆ ವೇದಿಕೆ ಮುಂಭಾಗದಿರ್ತಕ್ಕಂಥ ಸ್ನೇಹಿತ ಮಿತ್ರರು, ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರೇ, ಅಕ್ಕ ತಂಗಿರೇ, ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ, ಇವತ್ತೇನು ತಾಯ್ಲೂರು ಹೋಬಳಿಯ ಎಲ್ಲ ನನ್ನ ಅಕ್ಕ ತಂಗಿರು, ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ ಇವತ್ತೇನು ನಾವು ಸೇರಿದೀವಿ, ಇವತ್ತು ತಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ. ನಾಳಿದ್ದು 48 ಗಂಟೆ ಕಾಲ ಆದ್ಮೇಲೆ ನಮ್ದು MP ಎಲೆಕ್ಷನ್ ಬರ್ತಾ ಇದೆ. ಮತಯಾಚನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಿಮ್ ಊರಿಗೆ ಬಂದಿದೀವಿ. ಇದು ಸಮನ್ವಯ ಸಭೆ ಅಲ್ಲ, ಮತಯಾಚನೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಭೆ. ನಿಮ್ಮನ್ನ ಉದ್ದೇಶಿಸಿ ಒಬ್ಬ ಶಾಸಕರಾಗಿ ನಮ್ಮ ನಾಯಕರನ್ನ ಒಗ್ಗೂಡಿಸಿ ನಿಮ್ಮನ್ನ ಮತ ಕೇಳಕ್ ಬಂದಿದ್ದೀವಿ. ನಾನು ನಿಮಗೊಂದು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದೆ, ಜ್ಞಾಪಕ ಇರಲಿ. ಏನಂತ, ನಾನು MLA ಆದ್ಮೇಲೆ ಈ ರೋಡಲ್ಲೇ ಹೆರಿಗೆ ಆಗ್ತಾ ಇತ್ತು. ಮುಳಬಾಗಲಿಂದ ತಾಯ್ಲೂರು ಬರ್ಬೇಕಾದ್ರೆ ರೋಡ್ ಹೆಂಗಿತ್ತು, ಹೆರಿಗೆಗಳಾಗ್ತಾ ಇತ್ತು. అంటే కాలు పైపోతాండే, ಹೆರಿಗೆ అయిపోతాండే. నేను మాటిస్తే నేను గెలుస్తాను, మీకు రోడ్ వేపిస్తానని. ఇప్పుడు ఎట్లుంది రోడ్డు? ఊహు అన్నా ఊహు అన్నా మీరు గమ్మున అవునా? ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, రేపు నెలలో వేపించేస్తాను దాన్ని. ఈ పదవి మాటిస్తాను మీకు. ఈ ఏడాదిలో అంటే ఈ 6 నెలల్లో మీ ఊరికి పెద్ద హాస్పిటల్ వస్తుంది, 100 బెడ్ల హాస్పిటల్ వస్తుంది, మన ఆడబిడ్డలుంది ఎరిగే హాస్పిటల్ వస్తుంది. ఈ పది మాట ఇచ్చేసిపోతాను. అంటే చెప్పిన మాట నడుచుకుంటే ఏమన్నా మన జాయమాన్లో ఉంటే అది JDS పక్షంలో, అది ఆనందూరు పక్షంలో. అదే అయ్యిండే చెప్తాడు. నేను ఈ పొద్దు ఏమి పొద్దు మేము వచ్చినాం, మనం ఆడాల గురించి మాట్లాడదాం. గ్యారంటీలు 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 గ్యారంటీలు. ఈ గ్యారంటీల్లో పుంగూరు బస్ ఎక్కితే గ్యారంటీ లేదు, తిరుపతి బస్ ఎక్కితే గ్యారంటీ లేదు, వీకోట్ బస్ ఎక్కితే గ్యారంటీ లేదు, ఆంధ్ర బస్ యాడెక్కితే గ్యారంటీ లేదు. మీరు దీన్ని యామారుకొని అర్థమవుతుందా? మీకు అర్థమవుతా ఉందా? వీళ్ళకి ఏమైపోయిందంటే ఈ ముస్లింస్ వాళ్ళు మారుల్లో వీళ్ళకి జ్ఞాపకం వస్తారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమంటే ఇది ఓటు బ్యాంక్ అంట, అది ఓటు బ్యాంక్, ఏది ఇది ఓటు బ్యాంక్. ఈ పొద్దు మా ముస్లిం బాంధవులు కూడా అర్థం చేసుకోవాలా. ఏ పక్షానికి పోతే దేశం ఉద్ధారం అవుతా ఉంది. ఈ 10 ఏడాది నరేంద్ర మోదీ ఇంకా ఎక్కడ ఏమన్నా మర్డర్ అయిందా, ఏమన్నా కాల్సినాడా? విద్యావంతం అర్థం చేసుకోవాలా. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఈ వీళ్ళు ఎస్సీఆర్లో లేకుంటే మైనార్టీ కనిపించింది, దాని వరకు కనిపించింది. దయచేసి మైనార్టీ పీపుల్ అర్థం చేసుకోండా. ఇది యాదో నా కోసమో లేకపోతే ఆజ్ఞాన కోసమో కొత్తూరు ముందు కోసమో ఎలక్షన్ కాదు, దేశాని కోసం. మీరు నన్ను గెలిపించినారు. ఇంకా 4 ఏడాది 2 టైం ఉంది. నేను చెప్పిన మాట నడుచుకుంటాను. ఒకవేళ నడుచుకోలేదంటే పూర్వవతికి నన్ను పంపించండి. ఇది నేను చెప్తాను అన్నమాట. ఇది దేశాన్ని అభివృద్ధి కోసం, మా బిడ్డల అభివృద్ధి కోసం, మా పిల్లలు బాగుపడాలా. దానికోసం ఒక రాష్ట్రకాయ ఒక వ్యక్తి కావాలి, మనకి మన ఇంటి కాసే ఒక వ్యక్తి కావాలా, మన దేశానికాయ వ్యక్తి కావాలా. మీరు కొంచెం అర్థం చేసుకోండి. మాట చెప్తాను. ఈ పదేమన్నా ఇంటి మనిషి, ఇంటికి సంపాదించే మనిషి, మగుడు కావచ్చు, అప్పు కావచ్చు, కొడుకు కావచ్చు, బాగా కొనేస్తే ఇంటి పరిస్థితి ఎట్లయిపోతుంది. ఇప్పుడు దేశానికాయ ఒక మనిషి కావాలి. మాకు సైనికుడు బాగుండాలంటే, మా పిల్లలు బాగుండాలంటే, దేశం బాగుండాలంటే ఈ దేశానికి ఒక కాయకుడు, ఒక నాయకుడు కావాలా. అదే మన నరేంద్ర మోదీ. దానికోసమే పోరాటం, నా కోసమో లేకుండా కొత్తూరు ముందు కోసమో లేకుండా ఆజ్ఞాన కోసమో లేక సుందర్ కోసమో కాదు, దేశాని కోసం కావాలా. దయచేసి అర్థం చేసుకోండి. వచ్చే 26వ తారీఖు వాళ్ళు ఇచ్చే 300 రూపాయలకో 200 రూపాయలకో మన ఆశపడి దానికి ఎక్కడి గురించి వెళ్ళండి, ఛాన్స్ లేదు. వెంకటేష్ బాబు వాళ్ళు ఇచ్చే 300 రూపాయలకి ఆశపడి 3 దావులు పెడితే మళ్ళా మనం తిరుపతి ఎంట్రన్స్ గుడిపోల్సి పడిపోతుంది. దీన్ని అర్థం చేసుకొని ఈ పొద్దు 80% అమౌంట్ నా తాలూకాకి నరేంద్ర మోదీ 238 కోట్లు ఇచ్చినాడు. 238 కోట్లు ఇచ్చినాడు. నేషనల్ హైవేకి, ఇంటింటికి, నల్లికి, వాటర్కి 232 కోట్లు ఇచ్చినాడు. నాకు సిద్ధరామయ్య కూడా ఇచ్చినాడు. నాకు ఎంత చెంబు, ఎంత
అది లేదు, నాకు చిన్న ఇచ్చినాడు, చిన్నదే ఇచ్చినాడు. రేపు నెల పెద్ద ఇవ్వచ్చు. చెంబు ఏం చెప్పు, పక్కన ఉండే కేజీఎఫ్ 3 కోట్లు, ఎస్ఎన్ నాన్న 2 కోట్లు, కొత్తూరు ముందు 2 కోట్లు, వీళ్ళంతా 2 కోట్లు. నాకేం చెప్పు, 33 లక్షలు చెంబు. నేను అడిగితే సార్ యాదు సార్ అడిగితే కొడుతుంది ఏమన్నట్టు కొడుతుంది జమీన్ ఇంటికి పోతు అన్నా, జమీన్ అన్నా 27,000 మంది ముస్లింస్ ఓట్లు వేయడాన్ని నాకేనారు, అందరికీ దుడ్లు ఇచ్చినావు. ఇక్కడ కోలార్లో కొత్త మందికి 10 కోట్లు ఇచ్చినావు, ఎస్ఎన్ నాన్సం 10 కోట్లు ఇచ్చినావు, రూపా 10 కోట్లు ఇచ్చినావు. నాకేమి ఇస్తుంది 0. దయచేసి ముస్లిం బంధువులు అర్థం చేసుకోవాలా. నాలో కడుపులో ఉంటే మంట మీకు చెప్తా ఉన్నాను, బాధ మీకు చెప్తా ఉన్నాను. నేను శాసకుడు కాదా? నా తాలూకులో ఎవరు కరెంట్ బిల్లు కట్టలేదా? నేను ట్యాక్స్ కట్టలేదా? మా బిల్లు ఫీజు కట్టాలి, మా దుడ్డు మీరు తింటా ఉండేదా? నా భాగం నాకు ఇచ్చాక ఎవడరా ఎరుముండా నువ్వు? నా భాగం నాకు ఏంట్రా అడిగితే నువ్వు కేడేసేవాడు అంటాడు. నాకే ఒక కాలం వస్తుంది, వచ్చిన కోడలుగా అత్త అయిపోయింది, అత్తని కోడ కాడలే. నాకే ఒక కాలం వస్తుంది, వెయిట్ చేద్దాం. మీ ఇంటి ముందు వచ్చి తింటాను నేను, మీ ఇంటి పంచులో ఉంటాను నేను, మీ బిడ్డగా ఉంటాను నేను. నా చేతులు ఎంతైతే నా చేతి ఎంతో సాయం చేస్తాను. అయితే ఇట్లా మలదోరనే ఇట్లా ఒక ఇది చేయకూడదు, సర్కారం చేయకూడదు. దయచేసి నేను ఓపెన్ పేరు చెప్తాను, ఎంత చెవులు ఇచ్చినండి. నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఇచ్చిండా నేను చెప్తా ఉన్నాను. దయచేసి ఈసారి ఏమున్నా మల్లేష్ బాబు గెలిస్తే కుమారన్న కేంద్ర సచివుడు అవుతాడు. నాకు యాదో ఒక బ్యాకప్ ఉంటుంది, యాదో సాయం అవుతుంది. నాకు దయచేసి అర్థం చేసుకుని కుమారన్న తీసుకోవడమే 3 సీట్లు. దయచేసి మీ చేతి నమస్కరిస్తానన్నా, నాకు మానం పోకూడదు. నేను మాట ఇచ్చినాను, మిమ్మల్ని నమ్ముకొని మాట ఇచ్చినాను. నాకేం ఓట్లు పడిండో, బీజేపీకి ఏం ఓట్లు పడే, అంతా కలిపితే 1,15,000 1,10,000 ఓట్లు అవుతుంది. మనం భద్రాన్ని మనం కాపాడుకుందాము. దయచేసి ముస్లిం బంధువులు, నాకు దళిత బంధువులు అర్థం చేసుకుండా మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు. మీకు అర్థం కానీ ఏడో ఒక మాట చెప్తాడు, ముట్టాలు చెప్పారంట. ఏమంటే సంవిధానం బదలాయిచ్చేస్తారు. మీకు ఇది యోచన చేసే శక్తి వద్దా? సంవిధానం బదలాయించాడు మగోడు పుట్టినాడా? సంవిధానం పదవి ఉండేకైతుందా? ఇదేమంటే గిమిక్ ఉండే అట్లా, ఇది గిమిక్, దళితులు గిమిక్. నీది సంవిధానం వెళ్ళిపోతుందంట, నీ సంవిధానం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సంవిధానం మీకు తెలుసా? నేను బతుకుతా ఉంటే సంవిధానం కోసం, మేము ఉండే సంవిధానం దీన్ని బదలాయి చేస్తారంట. మళ్ళీ ఇంకొకటి నన్ను ఇక్కడ కూడా మన గౌడ్ స్టార్ట్ చేసినాడు స్కీమ్. మన ఎవరో ఇక్కడ భాగం గౌడ్ అంట. గౌడ్ ఏమంటే ఈ బాండ్లు పంచేది ఏమి లక్ష్మీ బాండ్లు, 1 లక్ష బాండ్లు పంచేవారికి 10 రూపాయలు, తీసుకునేవారికి దాసాన పువ్వ. పంచేవాళ్ళు మాకు 10 రూపాయలు అంట. వెళ్ళిపోరు అనేసి ఎవరు తీసుకుంటారు మీకు పూలు, ఏంటి దాసాన పూలు. ఏమన్నా ఈడొద్దు, ఈడు పెట్టుకోండి అనేసి. దయచేసి మీరు అర్థం చేసుకోండా, ఇట్లా వాళ్ళు నమ్మకపోదండా. మీకు తెలుసు, నాకు ఒక డౌట్ ఇడా ఏమంటే ఈ బుడబాగ తాలూకా లీడర్ గురించి ఏ బూత్లో ఏ కమ్మి వచ్చినాయో వాళ్ళే పెద్ద లీడర్ లేడు. బూతుల్లో అల్లాడించట్లేదు వీళ్ళు, ఇక్కడ వచ్చి మైకులు అల్లాడిస్తారు. ఇదేమో ఉత్తి డబ్బానే. మీరు అర్థం చేసుకోండి, కాలం ముగిసింది, కాలం చేంజ్ అయింది. అప్పుడు చెప్తా అండ్రి కాలంలో ఎవరు కోర్టు ఇంద్రమ్మ కోర్టు, ఎవరు కోర్టు ఇంద్రమ్మ కోర్టు, ఎవరే చదివి. నేను ఎస్ఎల్సీ ఎవరిని అడిగితే ఎవరికో మీరోట ఇంద్రమ్మ కోర్టు. మా సొంత బవ్వ ఎవరికో మీరోట షెయిల్ కోర్టు. అది పోయింది యాರಿಗೆ ಮತ ಮೋದಿಗೆ ಮತ, ಯಾರಿಗೆ ಮತ ಮೋದಿಗೆ ಮತ. ಯಾವ ಹುಡುಗ ಕೇಳಿ, ಯಾವ ಹೆಂಗ್ಸ್ ಕೇಳಿ, ಯಾರು ಕೇಳಿ, ಯಾರು ಬೇಕೋ ದೇಶ ಬೇಕು, ಯಾರು ಬೇಕೋ ದೇಶ ಬೇಕು. ಜೈ ಶ್ರೀರಾಮ್, ಜೈ ದೇಶದ ಅಭಿವೃದ್ಧಿ, ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ, ಜೈ ದೇವೇಗೌಡ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕರಿಸಿ 4 ಗಂಟೆ ಮುಗಿದಾಯ್ತು. ಎಲೆಕ್ಷನ್ ಆಫೀಸರ್ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ. ನಾಳೆ ಬರೋ ಎಲೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಗೆದ್ದು ಮಲ್ಲೇಶ್ ಬಾಬುನ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.